నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారము పెట్టిదిరి, భోజనము పెట్టిదిరి. దప్పికొంటిని నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని నా ఎదుకు వచ్చితిరి. అప్పుడు ఆ నీతిమంతులు అంటున్నారు, మరలా రివర్స్లో రిప్లై ఇస్తున్నారు, ప్రభువా నువ్వెప్పుడు దప్పుకున్నావు, మేము ఎప్పుడు నీకు దాహం ఇచ్చాం. రెండవ మాట, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు భోజనం పెట్టావు, ఎప్పుడు పరదేశినిగా ఉన్నావు, ఎప్పుడు భోజనం ఎప్పుడు చేర్చుకున్నాం మేము మా ఇంట్లోకి, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు నిన్ను చూడడానికి వచ్చాం, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు నేను పరామర్శించడానికి వచ్చాం అంటూ ఉన్నాం. భగవంతుడు చెప్పిన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. 40వ వచనంలో, నీతిమంతులు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు. చూడండి, మేలంటే ఏంటమ్మా, భగవంతునికి ఏదో చేశారని చెప్పట్లేదేనా, ఈయన సహోదరులలో మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక స్తోత్రం, నాకు చేసితిరి అంటాడు భగవంతుడు. ఎడమ వైపున ఉన్న వారితో చూశాడు, శపింపబడిన వారులారా అన్నాడు. నేను ఆకలిగుంటేని మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పిగుంటేని మీరు నాకు దాహమనికి ఇవ్వలేదు, నేను పరదేశిని వెంటనే నన్ను చేర్చుకోలేదు, దిగంబరని ఉంటేని నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉంటిని నన్ను చూడటానికి రాలేదు, చెరసాల్లో ఉంటిని నా యుద్ధకు మీరు రాలేదు. నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా, ఎప్పుడు దప్పిగా ఉన్నావు, ఎప్పుడు పరదేశినై ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు రోగినై ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటూ ఉంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేయలేదు గనుక నాకు చేయలేదు అని వ్రాయబడి, నా సంతోషంలో పాలు పొందాలి అన్నాడు. కింద పాలు పొందుడి అని ఫుట్ నోట్లో కింద ఏమనుందో తెలుసండి, ప్రవేశించుడి, నా సంతోషంలో ప్రవేశించుడి, నాకు మీరు ఇష్టలు, కేవలం ఇష్టలు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా, 15వ అధ్యాయంలో చెప్తాను, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను చూసినప్పుడల్లా నా హృదయంలో తరుక్కుపోతుంది, నా గుండెల్లో వేదన బయటకు వస్తుంది అంటూ ఉన్నాడు. నాకు ఇష్టమైన వాడు నువ్వు. అది కాడికి అలవాటు కానీ